హాయ్ అండి. వెల్కమ్ టు గార్నిష్ బౌల్. నేను లక్ష్మీ తానాజీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ పులుసు. ఇంగ్రీడియంట్స్‌లోకి వెళ్ళే ముందు నా వీడియో మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి. 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని చిన్న పీసెస్ కట్ చేసి ఉంచుకున్నాను. 4 గ్రీన్ చిల్లీస్, 4 ఎగ్స్, 50 గ్రామ్స్ సుమారుగా చింతపండు, 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు. పులుసుకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ 3 అండి. ఫస్ట్ ఇది బెల్లం. నేను ఇది నల్ల బెల్లం వాడుతున్నానండి. నేను నల్ల బెల్లమే వాడతాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వాడండి. 1 టేబుల్ స్పూను మెంతులు, 1 టేబుల్ స్పూను ఇంగువ అండి, చిటికెడు. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేద్దాము. ఇప్పుడు గుడ్లు యాడ్ చేద్దాం. 4 ఎగ్స్ తీసుకున్నానండి నేను. ఈ ఎగ్స్ హై ఫ్లేమ్లో 5 మినిట్స్, మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ బాయిల్ చేయండి. చూద్దామండి గుడ్లు బాయిల్ అయ్యలేదు. అయిపోయింది, ఎగ్స్ బాయిల్ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారిన తర్వాత పీల్ ఆఫ్ చేసి సైడ్ పెట్టుకుందాం. కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ చింతపండు తీసుకుని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టి ఉంచుకున్నామండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఎగ్స్ ఉన్నాయి కదండి, ఎగ్స్ని చిన్నది నైఫ్ తోటి చిన్న గంటలు పెట్టుకుందాం. ఇలా చేయడం వల్ల మనకి పులుసు ఏదైతే ఉందో మొత్తం గుడ్డు లోపల కంటే వెళ్తుందండి. ఆయిల్ హీట్ అయ్యి పడుతుంది. ఆయిల్లో కొద్దిగా పసుపు వేద్దాము. దీంట్లో కూడా ఎగ్స్ యాడ్ చేద్దాం. ఎగ్స్ యాడ్ చేసి ఫ్రై చేద్దాం. ఒకవేళ మీకు ఎగ్స్ ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే మీరు డైరెక్ట్ అలానే వేసేసుకోవచ్చు. కానీ ఎగ్స్ ఫ్రై చేయడం వల్ల దాని టెక్స్చర్ చాలా బాగుంటుంది. జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. మొత్తం ఇలా కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉంటే అన్ని పక్కల ఈవెన్గా ఫ్రై అవుతుంది ఎగ్స్. ఇలా సరిపోతాయండి. ఇది తీసుకుని సేమ్ ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేద్దాము.
పొయ్యి లో ఫ్లేమ్లోకి పెట్టుకోండి. మెంతులు ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేద్దాం. మెంతులు యాడ్ చేయడం వల్ల పులుసుకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి. మెంతులు యాడ్ చేయడం వల్ల చేదు అన్నది ఏమీ రాదు, అసలు మెంతుల టేస్ట్ కూడా మీకు తెలియదు. గుడ్లు పులుసులో మెయిన్ స్టెప్ అవుతుందండి ఈ ఆనియన్ ఫ్రై చేసుకోవడం. ఆనియన్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలండి, హైలో అస్సలు ఫ్రై చేయొద్దు. మీకు హైలో ఫ్రై చేశారంటే మీకు ఫ్రై అయినట్టు తెలిసిపోతాయి, కానీ మనం తింటున్నప్పుడు ఆ టేస్ట్ వేరే వస్తుంది. సో లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ పూర్తిగా ఫ్రై అయిపోయిద్దాము. దీన్ని ఇప్పుడు మూత కవర్ చేసుకున్నాం. కవర్ చేసుకుని మధ్య మధ్యలో తిప్పుతూ ఒక 10 మినిట్స్ వరకు ఆనియన్ ఫ్రై అవుతుంది. చూద్దామండి ఫ్రై అయ్యలేదో. చూడండి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. మళ్ళీ చెప్తున్నానండి, ఇది పూర్తి సిమ్లోనే చేసుకోండి, సిమ్లో ఫ్రై చేయండి. హైలో ఫ్రై చేస్తే అస్సలు బాగోవు. అలా ఫ్రై అయినట్లు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. సాల్ట్ అండి, మీ టేస్ట్కి ఎంత కావాలో మీరు అంత యాడ్ చేసుకోండి. పసుపు, కారం. కారం దీంట్లో కొంచెం ఎక్కువ పడుతుందండి, 2 టేబుల్ స్పూన్ 2.5 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది. బెల్లం అండి, బెల్లం మళ్ళీ చెప్తున్నానండి, నేను నల్ల బెల్లం యూజ్ చేస్తాను. మీరు ఇంట్లో ఏ బెల్లం యూజ్ చేస్తే ఆ బెల్లం యూజ్ చేసుకోవచ్చు. ఇంగువ అండి, జస్ట్ ఇంత అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు ఈ ఫ్లేవర్ కానీ నచ్చినట్లయితే దీన్ని స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసి మనం ఇందాక నానబెట్టి పులుసు తీసుకున్న చింతపండు ఏదైతే ఉందో ఆ వాటర్ యాడ్ చేద్దాము. చింతపండు నీళ్ళే సరిపోతాయండి, దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు. మనకి ఎంతైతే పలచగా కావాలనుకుంటున్నామో అంత చింతపండుతోటి మీరు ఆ వాటర్ దాంట్లోనే యాడ్ చేసి అవే యాడ్ చేయండి. ఇలా ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అలా బాయిల్ అవనిద్దాం. చూద్దామండి అయిందో లేదా. చూడండి అయిపోయింది, ఆయిల్ కూడా ఫ్లోట్ అవుతుంది. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసేసుకోండి. చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. డిష్ అవుట్ చేసుకున్నాను, అయిపోయింది. అయిపోయిందండి.
అయిపోయిందండి. గుడ్ల పులుసు రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసాము. చూస్తేనే తినాలనిపించేలా ఉంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్.